సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఉన్న అనుకూలత ఉంటుంది అనే వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు వడ్రేవో ఆదినారాయణరావు శర్మ గారు. మరి గురువు గారిని అడిగి డిసెంబర్ మాసంలోని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువుగారు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో అయితే ప్రారంభిద్దాం గురువుగారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వడ్రేవో ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి బుధ శుక్రులు అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి బుధ కుజ శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అనేటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో వచ్చేసి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా మనం మేషరాశి నుంచి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ నెలలో అంటే డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా రాశి అంటే వివిధ రాశుల్లో ఉండే గ్రహాల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఆదాయం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో శనీశ్వరుడు చూడడం వల్ల వాళ్ళ ఆదాయంలో అంటే వాళ్ళకి రావాల్సిన ధనం విషయంలో ఆలస్యం అవడానికి అవకాశం మాత్రం ఉంది. గురు ప్రభావం వలన, గురుడు 3వ భావం ఉండడం వలన చక్కటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు మీకు కార్యరూపంలో ధరిస్తారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. అంతేకాకుండా మీకు పనిలందు పట్టుదల ఉండడము, అలాగే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, అలాగే న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన విషయాల్లో మీరు బాగా ముందంజలో ఉండడం జరుగుతుంది. ఈ నెల మొత్తం కూడా మీకు చక్కటి విద్యలు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశిలో కొంతమందికి మీ జాతకాల రీత్యా వాహనాలు, గృహాలు, భూములు కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఉంది. మ్యూజిక్ సంబంధించిన వాటిల్లో మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ అంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల కూడా మీకు ఆడ సంతానం పొందడానికి అవకాశాలు ఉంటాయి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, కొత్తగా చూస్తున్న వాళ్ళకి కానీ, సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి ఆడ సంతానం ఉంటుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఈ కేతు ప్రభావం వలన కూడా మీకు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, ముఖ్యంగా మీరు సినిమాల్లోనూ, టెలివిజన్ రంగంలోనూ, కళారంగంలో ఉండడానికి కూడా ఈ నెలలో అవకాశాలు ఉంటాయి. నటనా రంగంలో ఉండడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, వాటిల్లో మీకు బ్రహ్మాండంగా ఉంటారు. కేతు పంచమభావంలో ఉండడం వల్ల మంత్రి పదవి కూడా వస్తుంది అంటాం. ఈ నెలలో కూడా మీరు ధర్మకార్యాలు, శుభకార్యాలు అన్నీ బాగా చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా 7వ భావంలో బుధుడు ఉండడం గొప్ప అదృష్టం అండి. అదృష్టం ఏంటంటే వివాహాలు, శుభకార్యాలు కుదురుస్తాడు. అలాగే డేట్స్ కూడా మీరు ఫిక్స్ చేసుకుంటారు. ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు దగ్గరకు వచ్చిన సంబంధాలు డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. రాబోయే కాలంలో, రాబోయే నెలలో మీరు వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. పైగా 7వ స్థానానికి బుధుడికి గురుదృష్టి కూడా ఉంది, చాలా బాగుంది. అంటే వ్యాపార రంగంలో మీకు బాగా షైన్ అవ్వడానికి అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి. 7వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల దైవ దర్శనాలు ఎక్కువ ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అష్టమంలో కూడా మీకు బుధుడు ఉన్నాడు, బుధుడు వచ్చేస్తాడు. సో బుధుడు వలన కూడా మీరు అంటే 7th నుంచి వస్తాడండి ఆయన అష్టమ స్థానంలోకి. బుధుడు అష్టమంలో, రవి బుధుడు అష్టమంలో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు అని అంటాం. కరెక్ట్గా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా ధన సంపాదన ఉంటుంది. అంతే కదండి, మీరు ఫారెన్ కరెన్సీ అంటాం కదా, ఫారెన్ కరెన్సీ కూడా మీకు ఉంటుంది. దీర్ఘాయుర్దాయం కూడా ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. రవి బుధులు కనుక అష్టమంలో ఉంటే వాళ్ళ దీర్ఘాయుర్దాయం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి అనేది డాక్టర్స్ సంబంధించిన రాశి అండి. ఈ వృశ్చిక రాశిలో కనుక రవి బుధ కుజులు ఉన్నారంటే డాక్టర్స్
వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఆపరేషన్స్ సక్సెస్ చేస్తుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా బాగా డెవలప్ అవుతుందండి. అంటే ఎంబీబీఎస్ చదవడము, మెడిసిన్ సీట్లు రావడము ఉంటుంది. అంతేకాకుండా ఈ రవి కుజుల కాంబినేషన్ వల్ల కూడా ఇంజనీరింగ్ విభాగాల్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా భాగ్యస్థానంలో రవికుజ, అంతేకాకుండా రవికుజ, శుక్రులు, బుధుడు కూడా మీకుంటాడు. అంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే 9th హౌస్ లార్డ్ 9th హౌస్ చూసుకుంటున్నాడు. భాగ్యాధిపతి భాగ్యస్థానం చూసుకుంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ వలన, ఇది కూడా డాక్టర్ రాశారంటే, డాక్టర్ సంబంధించిన రాసే, రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ రంగంలో ఉంటారు. అంటే సిఏ, సిఎంఏ అంటాం కదా, స్టాట్యూటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, వాటిలో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా కుజ బుధుల వలన కూడా మీరు ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, గణిత శాస్త్రంలో కానీ, అలాగే డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో కానీ, ఆడిటర్స్గా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ 9th భావంలోనే ఈ కాంబినేషన్ వల్ల కూడా చాలామందికి రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రజాసేవ, ప్రజాదరణ అన్నీ కలగడానికి అవకాశాలు ఎక్కువ. 9th హౌస్ లార్డ్ 9th హౌస్ని చూసుకోవడం వల్ల అశ్వసంపద కూడా మీకు ఉండడానికి అవకాశం ఉందండి. అశ్వాలు ఉంటాయి మీకు. కొంతమంది గుర్రాలు హార్స్ రైడింగ్ చేస్తుంటారు, హిల్ ప్రాంతాల్లో గుర్రాలు ఎక్కి తిరుగుతూ ఉంటారు, కొంతమందికి ఉంటుంది. సో భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలేదండి. మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఖచ్చితంగా. మీరు ఏ వ్యాపారంలో ఉన్నా సరే ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ రంగంలో బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే విద్యా సంస్థల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చండి. ముఖ్యంగా ఫారిన్ యోగము బాగా ఉంటుంది. మీ షూటింగ్ల రీచా, మీ విద్యల రీచా, మీ పర్సనల్ పనుల రీచా, బిజినెస్ల రీచా అంటాం కదా, మీరు విదేశాలకు వెళ్ళడము జరుగుతుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. మేషరాశి వారికి వాళ్ళ ఉద్యోగాల్లో మాత్రం కొద్దిగా భద్రత తక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లోనూ, ప్రజా సంబంధించిన అంటే గవర్నమెంట్ సంబంధించింది, ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాల్లో మార్పు సంభవిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగం మానేద్దామా, ఉద్యోగంలో ఇంకొక ఉద్యోగం ట్రై చేద్దామా, జాబులు చేద్దామా అని మీరు ఉంటారన్నమాట. అదే నచ్చని చోటకి మీ జాబులు ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే మీరు చేస్తున్న గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులు కూడా ఉంది. కానీ రాహు మాత్రము చాలా అద్భుతంగా ఉన్నాడండి. ఆయన వాయుతత్వ రాశిలో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ వాయుతత్వ రాశిలో రాహు ఉండడం వలన ఏమవుతుందంటే సినిమా రంగ పరిశ్రమ వాళ్ళకి అద్భుతంగా, అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు రాహు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కువ తిరగడము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉండడము జరుగుతుంది. రాహు లాభస్థానంలో ఉండడం వల్ల మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా కోల్, ఐరన్, స్టీల్, సాఫ్ట్వేర్ రంగాలు, ఇలాగ అనేక రకాలుగా మీరు అనేక రంగాల్లో కూడా మీరు వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఫ్లైట్సే ఎక్కువ తిరుగుతారండి. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు ఖచ్చితంగా ఉంటుంది. శనీశ్వరుడు కూడా 12వ భావంలో ఉండడం వల్ల కూడా మీకు జనరల్గా ఏంటంటే ఉన్న ఊరు నుంచి బాగా బయటికి వెళ్ళడము, నీటి వల్ల ప్రమాదం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చిన్న పరిహారం చెప్పుకుందామండి. ఈ మేషరాశి వాళ్ళకి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన, పరిహారాలు అంటే అమ్మవారి పూజ చేసుకోవడం వలన, అలాగే మేధా దక్షిణామూర్తి వారిని కలవడం వల్ల కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. చూసారు కదా, డిసెంబర్ మాసంలోనే ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది, అలాగే ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి అయితే మనకి గురువుగారు తెలియజేశారు. సో గురువుగారు చెప్పారు కదా మనకి ఎటువంటి పరిహారం చేసుకోవాలని చెప్పేసి, ఇటువంటి పరిహారాలను చేసుకుంటూ జాతకరీత్యా ప్రభావం అయితే మీకు అనుకూలంగా అయితే మార్చుకోండి. చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్. నమస్కారం.